అడవి ప్రక్కన ఒక గ్రామంలో వెంకయ్య ఉండేవాడు. అతను పేదవాడు కావడంతో అతని భార్య ఎప్పుడూ సంతోషంగా ఉండేది కాదు. వాళ్ళది చాలా చిన్న గుడిసె. రోజు వెంకయ్య అడవిలోకి వెళ్ళి మూలికలు, ఔషధ గుణాలున్న మొక్కలు, వివిధ వేర్లు సేకరించి తెచ్చి వాటిని ఊర్లో దుకాణంలో అమ్మేవాడు. అలా ఎంత కష్టపడినా వాళ్ళ ఇల్లు గడవడానికి సరిపోయేది. ఏంటయ్యా, ఎప్పుడు ఈ పూరి గుడిసెలోనే జీవించాలా? ఈ గుడిసె ఉండటం కంటే అడవిలో చెట్టు కింద ఉండటం నయం. ఎందుకే అలా మాట్లాడుతావు? దేనికైనా ఓర్పు కావాలి. మనకు కూడా మంచి రోజులు వస్తాయిలే. అప్పుడు మంచి ఇంట్లోకి వెళ్దాం. ఓ మంచి ఇల్లే? నువ్వు ఎంత కష్టపడినా ఈ పూరిల్లు గడవడమే కష్టంగా ఉంది. నా ఆశలన్నీ ఆవిరైపోవాల్సిందే. భార్య మాటలకి వెంకయ్య చాలా బాధపడ్డాడు. కానీ తను చేసేదేమీ లేక ఎప్పటిలాగానే తను అడవిలోకి వెళ్ళాడు. అక్కడ వేటగాళ్ళు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక పడి ఉంది. అది తప్పించుకోలేక సాయం కోసం చూసింది. అటు వచ్చిన వెంకయ్య అది చూసి ఆ వలను తన కత్తితో కోసి బంగారు జింకను విడిపించాడు. అది ఒక మాయా జింక. ఆ మాయా బంగారు జింక వెంకయ్యతో ఇలా అంది: నేనొక మాయా జింకను. నువ్వు నన్ను కాపాడినందుకు నీకొక వరం ఇస్తున్నా. నీకేం కావాలో అది కోరుకో. వెంకయ్యకి తన భార్య గుర్తుకు వచ్చింది. తను ఆ పూరి గుడిసెలో ఎంతో ఇబ్బంది పడుతుందని తన కోసం ఒక ఇల్లు అడగాలని అనుకున్నాడు. ఓ బంగారు జింక, నా భార్యకు అందమైన ఇల్లు కావాలి, ఇవ్వగలవా? నువ్వు వెళ్ళు. నీ భార్య అడిగింది ఆమెకు లభించింది. వెంకయ్య సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. పాత పూరి గుడిసెకు బదులుగా అక్కడొక అందమైన మేడ ఇల్లు ఉంది. వెంకయ్య భార్య కూడా చాలా సంతోషంగా ఉంది. అలా కొన్ని రోజులు గడిచాయి. తన భార్యకి ఇప్పుడు పెద్ద భవనంలో ఉంటే బావుండని అనిపించింది. ఏమండి, మీకు ఒక మాయా జింక ఈ ఇల్లు ఇచ్చిందని చెప్పారు కదా, ఆ జింక దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడగండి. నాకొక పెద్ద భవనంలో ఉండాలని ఉంది. ఈ ఇల్లు బానే ఉంది కదా, అయినా ఆ మాయా జింక మళ్ళీ కనపడలేదు. నేను ఎలా అడగాలి? అడిగినా మళ్ళీ ఇంకొక వరం ఎలా ఇస్తుంది? మీరే చెప్పారుగా ఆ జింక ప్రాణాలు మీరు కాపాడారని. మరి మీకోసం ఆ మాత్రం చేయదా? భార్య మాటలకి వెంకయ్య అడవికి వెళ్ళి ఆ జింక ఉన్న చోటును వెతికాడు. ఓ మాయా జింక, ఓ బంగారు జింక. ఏంటి వెంకయ్య, ఏం కావాలి? నా భార్యకి ఒక భవనంలో ఉండాలనుంది. నువ్వు ఒక భవనాన్ని ఇవ్వగలవా? నా ప్రాణాలు కాపాడావు కాబట్టి ఇస్తాను. నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళు. వెంకయ్య తిరిగి వెళ్ళేసరికే తన భార్య ఒక పెద్ద భవనంలో ఉంది. తను చాలా సంతోషంగా ఉంది. కానీ కొన్ని రోజులు గడిచాక తనకి మళ్ళీ ఒక అంతఃపురంలో ఉండాలనిపించింది. తనొక రాణిలా ఉండాలని ఆశ కలిగింది. భర్తను పిలిచి మరలా ఆ మాయాజింక దగ్గరికి వెళ్లి తన కోరికను తీర్చమని అడగాలని కోరింది. వెంకయ్యకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా భార్యను బాధించడం ఇష్టం లేక ఆ మాయాజింక దగ్గరకు వెళ్ళాడు. ఓ మాయా జింక, నా భార్యకి అంతఃపురంలో రాణి కావాలని ఉంది. ఏంటి, రానా? అది అత్యాశ. ఆమె ఎందుకలా కోరుకుంటుంది? నేను ఇంకా ఏ కోరిక తీర్చను. నేను నీ ప్రాణాలు కాపాడాను. దానికి బదులుగా నువ్వు ఈ మాత్రం చేయలేవా? సరే వెళ్ళు. నీకు కావలసింది నువ్వు పొందుకున్నావు. వెంకయ్య తిరిగి వెళ్ళేసరికే అక్కడ పెద్ద అంతఃపురంలో ఎందరో మంత్రులు, రాజుల మధ్య మహారాణిలా సింహాసనంపై కూర్చుంది తన భార్య. అది చూసిన వెంకయ్య ఎంతో ఆశ్చర్యపోయాడు. తన భార్యను ఆ స్థితిలో చూసేసరికే వెంకయ్యకి భయం కలిగింది. తను ఇంకా ఏం కోరుకుంటుందా అని. ఆ రోజు రాత్రి వెంకయ్య నిద్రపోతున్నాడు. కానీ తన భార్యకి నిద్ర రాలేదు. తను మహారాణిలా ఉన్నా సరే తన ఆశ తీరలేదు. ఇంకా తనకి ఏం కావాలా అని ఆలోచిస్తూ చంద్ర నక్షత్రాల వైపు చూస్తూ ఉంది. మరుసటి రోజు భర్త లేవగానే అతన్ని ఇలా అడిగింది.
చంద్రుడు, నక్షత్రాలు ఎంత అందంగా ఉంటాయో. వాటిని రోజు నేను చూడాలి. చంద్ర నక్షత్రాలు నా ఇంటిలోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఆ మాటలు విన్న వెంకయ్య తన భార్యకి బదులు చెప్పలేక ఆ మాయా జింక దగ్గరకు వెళ్ళాడు. ఓ మాయా జింక, నా భార్య చంద్ర నక్షత్రాలు తన ఇంటిలోనే ఉండాలని కోరుకుంటుంది. ఏంటి, చంద్ర నక్షత్రాలు పట్టగలిగేంత ఇల్లు ఉంటుందా? అలా అయితే నీ భార్య కోరుకున్నట్లుగానే జరుగుతుంది. వెళ్ళు, ఇంకెప్పుడూ నా దగ్గరకు తిరిగి రాకు. వెంకయ్య తన భార్యను ఎలా చూడాల్సి వస్తుందో అని భయపడుతూ తిరిగి వెళ్ళాడు. అక్కడ అంతఃపురం లేదు, భవనం లేదు, మేడ ఇల్లు లేదు, చివరికి వారి పూరి గుడిసె కూడా లేదు. ఒక పెద్ద చెట్టు మాత్రమే ఉంది. తన భార్య ఆ చెట్టు క్రింద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏమండి, అంతా అయిపోయింది. నా అంతఃపురం, నా భవనం అన్నీ పోయాయి. ఏది మిగల్లేదు. రోజు చంద్ర నక్షత్రాలు నీ గుమ్మంలో ఉండాలన్నావుగా. ఇదిగో ఈ చెట్టు క్రింద నుండి చూస్తే అన్నీ కనిపిస్తాయి. బాగా చూసుకో. నీ అత్యాశ వల్ల మనకు ఉన్నది కూడా పోయింది. వెంకయ్య ఇంకా అతని భార్య బోరున విలపించారు.